హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిద్దామని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ నాది కాదండి, మా వారిది. ఇది క్యాబేజీ పకోడీ అండి. చూస్తున్నారు కదా, క్యాబేజీ సన్నగా కట్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి శుభ్రంగా కలుపుతున్నారు. ఇందులో వాటర్ ఉంటుంది కదా, లైట్గా చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుతున్నారండి. మా వారైతే స్వీట్ మాస్టర్ కదా, అన్ని వంటలు బాగా చేస్తారండి. చాలా బాగుంటాయి ఆయన చేసే స్వీట్సే కానీ అన్నీను. ఈ పకోడీ కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి. నేనైతే డీటెయిల్డ్గా కొలతలు కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ చెప్పడం లేదండి. ఎందుకంటే మీకు ఈ క్యాబేజీ పకోడీ కావాలంటే యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ వస్తాయండి. కుకింగ్స్కి పెద్ద రీచ్ ఉండదు. ఆల్రెడీ నేను కుకింగ్ ఛానల్ పెట్టి ఇంకా తీసేసానండి. నార్మల్గా ఒక వ్లాగ్ లాగా చేద్దాము, మీకు కూడా షేర్ చేసుకుందాం మీతో అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు కుకింగ్ ఛానల్ పెట్టానండి. అందులో మా వారు తయారు చేసే స్వీట్స్ అవి అప్లోడ్ చేసేదాన్ని. ఫస్ట్ అయితే అది వ్లాగింగ్ ఛానల్గానే స్టార్ట్ చేశాను, కానీ స్వీట్స్ పెడితే బాగుంటుందని చెప్పి స్వీట్స్ పెట్టానండి. కానీ రీచ్ అయితే బాగానే వచ్చింది, సబ్స్క్రైబర్స్ వచ్చారు. మా వారితో నాకు వెళ్ళి వీడియో షూట్ చేయడానికి వీలవ్వడం లేదనమాట, చిన్న పాప కదా, అందుకని చెప్పి వీడియోస్ తీయడం ఆపేశాను. నేను ఇంట్లో తయారు చేసే రెసిపీస్ వీడియో తీసి పెడితే దానికి అంత రీచ్ రాలేదు, నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కూడా రావడం లేదు. ఇంకా ఎంత చేసినా కానీ ఆ ఛానల్ గ్రో అవ్వడం లేదు అని చెప్పి ఆ ఛానల్ ఆపేశానండి. ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇందులో ఓన్లీ నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అండ్ పూజ వీడియోస్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను ఎవరికి షేర్ చేయకుండా 0 సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మన ఛానల్లో 26 సబ్స్క్రైబర్స్ ఉంటారండి. చాలా తక్కువే అయినా కానీ సబ్స్క్రైబర్స్ బయట నుంచి వచ్చారు కదా, మన రిలేటివ్స్ అయితే మనకు అంత ఎక్సైట్మెంట్ ఉండదు, మన వాళ్ళే కదా అనిపిస్తుంది. కానీ మన వీడియోస్ నచ్చి మనకి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కనుక అది ఒక సంతోషంగానే అనిపిస్తుందండి. మీతో మాట్లాడుతూ ఉండగానే క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరుతుందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు, నేను చెప్పింది వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే ఇస్తుందండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.